హలో అందరికీ. నేను మీ ప్రియా ప్రణీత్. ఈ వీడియో ఏంటంటే నేను బ్లాగ్ అప్‌లోడ్ చేసి చాలా రోజులైంది. చాలా రోజులైంది దగ్గర దగ్గర 2 మంత్స్ దగ్గరైతుంది. దివాళీకి అప్‌లోడ్ చేసిందే నేను లాస్ట్ బ్లాగ్. అండ్ ఈ వీడియో నేనెందుకు తీస్తున్నాను అనంటే నన్ను మీరు ప్రతిసారి అడుగుతూనే ఉంటారు కదా! అండ్ మీ క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే ఇయ్యాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా ఉంటుంది నా గురించి తెలుసుకోవాలి అని. సో దట్ ఇన్ని రోజులు నేను దాన్ని ముందుకేసుకుంటూనే వచ్చాను. బట్ ఈ వీడియోలో నేను నా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. లైక్ మీరు అడుగుతూనే ఉంటారు కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటారు? మీ ఆయన్ని ఎందుకు చూపియరు? మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళరా? ఇల్లరికం ఉన్నారా? లైక్ ఇన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! అన్ని క్వెషన్స్‌కి నేను ఈరోజైతే క్లారిటీ ఇద్దామనైతే అనుకున్నాను. బట్ మీరైతే వీడియోని ఫుల్‌గా చూస్తేనే మీకు అర్థమైతుంది. వీడియో స్కిప్ చేసి, స్కిప్ చేసి, స్కిప్ చేసి చూస్తే మీకు మళ్ళీ అర్థం కాదు. మీరు మరీ నన్ను అవే క్వెషన్స్ అడుగుతూనే ఉంటారు. సో, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి. వీడియో ఫుల్‌గా చూడండి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌గా ఏమంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నాను అనేది మీ క్వెషన్. దానికి ఆన్సర్ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేకి రీజన్ ఇంతకు ముందే కూడా నేను చెప్పాను. మా బాబు కోసమే నేను ఉంటున్నాను అని. అది మా బాబు కోసం ఎందుకంటే వాడికి ఈ జాన్ 29థ్ వస్తే వాడికి 3 ఇయర్స్ కంప్లీట్ అయితుంది. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏం లేదు గానీ స్టార్టింగ్‌లో వాడు బాగానే మాట్లాడుతుండే. ఒక 1 ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు అమ్మ, నాన్న, తాత, అత్త, మామ ఈ వర్డ్స్ అన్నీ వాడు మాట్లాడుతూ ఉండే. బట్ సడెన్‌గా వాడు మాటలన్నీ స్టాప్ చేసేసాడు వాడు. అసలు మాట్లాడడమే స్టాప్ చేసేసాడు. నేనైతే చాలా భయపడ్డాను. నేననే కాదు మా ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా భయపడ్డారు. అసలు ఏమైంది? ఏమి అని హాస్పిటల్స్‌కంతా తీసుకెళ్ళాము. అక్కడ హాస్పిటల్స్‌కి తీసుకెళ్తే వాళ్ళు మమ్మల్ని అడిగారు. "మీరెలా ఉంటారు బాబుతో ఇంట్లో? బాబు ఏం చేస్తాడు?" అని. మేము చేసిండే తప్పేమంటే వాడికి స్క్రీన్ టైమ్ ఎక్కువ పెట్టేసాం మేము. నేను స్క్రీన్ టైమ్ ఎక్కువ పెట్టేసాను. లైక్ టీవీస్‌లో వస్తూ ఉంటాయి కదా! పిల్లలు చూసేవి రైమ్స్ అవి. అవి అన్నీ వాడు ఎక్కువ చూస్తూ ఉండే. సో, ఆ స్క్రీన్ టైమ్ నుంచి వాడి మాటలంటే వాడికి స్పీచ్ డిలే అని వాళ్ళు చెప్పారు. సో దట్ ఓకే. బట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు నేను, మమ్మీ అండ్ మా ఆయన మేము 3 మెంబర్సే వెళ్ళాము హాస్పిటల్‌కి హైదరాబాద్‌లో. అక్కడ వెళ్ళినప్పుడైతే చాలానే భయపడ్డాము అక్కడంతా చూసేసి ఏంటి అబ్బా! మా విశ్రుతికి కూడా అట్లనా ఏమి అని ఇంకా కంట్లో లిటరల్లీ నీళ్ళు మా అందరికి. బట్ డాక్టర్ చెప్పిందేమంటే వాడికొకసారి సెషన్స్ ఇప్పియండి సరిపోతుంది అని చెప్పారు. కానీ మేమేమనుకున్నామంటే లైక్ కొందరు పిల్లలు 3 ఇయర్స్ తర్వాత మాట్లాడతారు. కొందరు జల్దీ మాట్లాడతారు. అందులోనూ మగ పిల్లలు అంటే బాయ్ బేబీస్ కొద్దిగా లేట్‌గా మాట్లాడతారు. ఎందుకు అంత టెన్షన్ పడతారని కొందరు ఇంట్లో చెప్పారు. అండ్ ఓకే. కొద్దిగా పర్వాలేదు అని ఒక 6 మంత్స్ అలానే నేను నెట్టేసాను. ఓకేలే సరే చూద్దాము అని. అయినా కూడా ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు వాడి దగ్గర. మరీ టీవీనే. మేము మాట్లాడుతున్నా కూడా వాడికి మాటలు కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా నేనది చెప్పుకోలేను కూడా నా బాధని. ఒకసారి నేను ఫుల్ ఇంకా ఏడ్చేసాను. మా వదిన యాక్చువల్‌గా ఏమంటే తను బెంగుళూరులో ఇలా స్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా కదా తను చేస్తునింది వదిన. ఆ! అడ్మినిస్ట్రేటర్‌గా తను స్కూల్‌లో చేస్తునుంది. సో దట్ వాళ్ళు అక్కడ ఇట్లా పిల్లలకి థెరపీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారంట. వాళ్ళతో ఒకసారి నన్ను మాట్లాడిచ్చింది. నా బాధ చూడలేక మా వదిన ఒకసారి నన్ను మాట్లాడిచ్చింది వాళ్ళ దగ్గర. వాళ్ళు నన్ను ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగారు. బాబు ఎలా ఉంటాడు? ఏమన్నా రెస్పాన్స్ ఇస్తాడా? వాడికి అర్థమైతుందా లేదా అనని. నేనప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాడికి అర్థమైతా ఉంది. కానీ దాన్ని వాడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగా అని నేను చెప్పాను. సో దట్ వాళ్ళు నాకేం చెప్పారంటే, "భయపడే ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు టెన్షన్ తీసుకోకండి. వాడు మాట్లాడినా, మాట్లాడకపోయినా మీరైతే నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉండండి. అండ్ స్క్రీన్ టైమ్ టోటల్‌గా అవాయిడ్ చేసేయండి" అని చెప్పారు. ఓకే అని ఇంక వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఓకే అని నేనున్నాను. దాని తర్వాత నేను ఇక్కడికొచ్చేసాను. మా వదిన డెలివరీ అయినంక మా వదినకి సీమంతం అయినంక నేనిక్కడికొచ్చేసాను. ఇంకా డెలివరీ అయినంక కూడా నేనిక్కడే ఉన్నాను. ఎందుకంటే విశ్రుత్‌కేమంటే మమ్మీ, డ్యాడీ ఎక్కువ అలవాటు.
వాడికి నేను ఏదొకటి చూపియాలన్నా, ఏం చేపియాలన్నా ఇక్కడ నాకు వీళ్ళు ఉంటారు కాబట్టి నాకు కూడా ఆ ధైర్యం ఉంటుంది. అండ్ మమ్మీ, డ్యాడీతో వాడికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు మీ ఇన్‌లాస్ దగ్గర ఉండొచ్చు కదా అని. మా ఇన్‌లాస్‌తో వాడికి ఆ కనెక్షన్ ఉంది. బట్ మా ఇన్‌లాస్ ఉండేది టౌన్‌లో ఉన్నారు. వాడికక్కడ అంత ఫెసిలిటీ లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్‌లో నాకు అన్నీ ఉన్నాయి గానీ ప్రతి ఒక్క చోటికి నేను ఒక్కదాన్ని తిరగలేను కదా! మా ఆయనేమో ఆఫీస్‌కెళ్ళిపోతారు. వీడిని పెట్టుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, రావాలి అంటే చాలా ఇబ్బందయితుంది. సో, ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా మా ఆయన ఏం చెప్పారంటే, "నువ్వు ఇక్కడే అమ్మ వాళ్ళతో ఉండు. ఫస్ట్ వాడు ఇంపార్టెంటు. వాడు కొంచెం కరెక్ట్ అంటే వాడికి కొంచెం అంతా సరిపోని తర్వాత మనము హైదరాబాద్‌కెళ్ళిపోదాము." హైదరాబాద్‌లో మేము ఇల్లు అన్నీ చేసుకున్నాం. ఇక మంత్లీ నేనక్కడ రెంట్ కూడా పే చేస్తున్నాం మేము. బట్ నేనయినా కూడా ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మెయిన్ రీజన్ మా విశ్రుత్ మాట్లాడాలని. బట్ థాంక్ గాడ్ నిజంగా వాడికిక్కడ ప్లే స్కూల్‌కేసినాక అండ్ ప్లే స్కూల్‌కేసక ముందు నేను కూడా ఒక సెషన్స్ కూడా ఇప్పిచ్చాను వాడికి. సెషన్స్ కన్నా నాకు ప్లే స్కూల్‌కేసిన తర్వాత వాడిలో కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అయితే నాకు కనిపిచ్చింది. అమ్మ, నాన్న మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు వాళ్ళేం చెప్పారంటే, "ఇంకా కొద్దిగా టైం పడతది. మీరు కొద్దిగా పేషెన్స్‌తో ఉండండి. బట్ సరిపోతాడు. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు టెన్షన్ తీసుకోకండి" అని వాళ్ళు చెప్పారు. సో దట్ ఈ రీజన్‌కి మాత్రమే నేనిక్కడ ఉంటున్నాను అంతే. అది ఎంత ఇంపార్టెంట్ అని నాకు తెలుసు మా బాబు మాట్లాడేది ఏమని. లైక్ అంటే కొందరు ఉంటారు. మా పిల్లలు అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు అని చెప్తారు కదా! ఆ మాటలన్నీ విన్నప్పుడు కొద్దిగా బాధేస్తుంది. బట్ అయినా కూడా పర్వాలేదు. ఓకే. ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. జస్ట్ కొంచెం స్పీచ్ డిలే మాత్రమే ఉంది కదా! దాన్ని మేము ఓవర్‌కమ్ చేయగలము అని మా మమ్మీ అయితే చెప్పకూడదు లిటరల్లీ మా మమ్మీ అంతా ట్రై చేసింది. అంత ఇష్టం మా విశ్రుత్ అంటే మా మమ్మీకి. మొత్తం మమ్మీనే చూసుకుంటారు. వాడిక్కడ ఉంటే నన్ను అడగను కూడా అడగడు. తినాలన్నా, ఏం కావాలన్నా వాడు అస్సలు నన్ను అడగడు. మా మమ్మీనే. వాడు మా మమ్మీని కూడా అమ్మ అనే పిలుస్తున్నాడు ఇప్పుడు. సో దట్ అదంతా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో థాంక్ గాడ్ నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అన్నీ సరిపోతున్నాయి. కొద్దిగా టైం పడుతుంది. దానికోసం మాత్రమే నేనిక్కడున్నాను. మీకు అది ఇప్పుడు మీకు అర్థమయిందని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి రీజన్ కాదు. సెకండ్ క్వెషన్ వచ్చేసి మీరేం అడుగుతున్నారు? మీ ఆయన్ని ఎందుకు వీడియోలో చూపియరు? మా ఆయన్ని నేనెందుకు వీడియోలో చూపియను అంటే, ఎటువంటిది రీజన్ లేదు. ఏమంటే తనకి ఇష్టం లేదు వీడియోలో కనపడడం. తనకవన్నీ ఇష్టం ఉండదు. అలా అని నన్ను అవాయిడ్ చేయడు. నువ్వు చేసుకోవద్దు, నువ్వు అది వద్దు, ఇది వద్దు అని చెప్పరు. ఏదైనా చేసుకో, నీ వరకు చేసుకో, కానీ నీట్‌గా చేసుకో, మంచిగా చేసుకో అని మాత్రమే నాకు సపోర్ట్ చేస్తారు. ప్రతి దానికి నాకు సపోర్ట్ చేసేది నాకు మా హస్బెండే ఫస్ట్ సపోర్ట్ చేసేది. ఎందుకంటే తనే సపోర్ట్ చేయకపోతే ఇంట్లో ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు. అలాంటిది నన్ను దేనికి తనైతే రెస్ట్రిక్ట్ చేయడు. కాకపోతే తనకి ఇష్టం ఉండదు అంతే. ఇలా కెమెరా ముందుకి రావడం అది. ఓకే. బట్ అలా అని నేను మా ఆయన్ని చూపియను అని కూడా చెప్పను. కొద్దిగా టైం పడుతుంది. బట్ నేను చూపిస్తాను. ఏం ఇక్కడే ఉన్నారు. కనపడతావా? ఆ! కనపడరంట. అడుగుతున్నారు. ఆ! రీ కనపడవా? ఎందుకు? కనపడడంట. నేను చూపిస్తాను మా ఆయన్ని. బట్ కొద్దిగా టైం ఇయ్యండి. ఇప్పుడు కాదులే నేను అంత సీరియస్‌గా చూడొద్దు. ఇట్లా చూస్తున్నారు సీరియస్‌గా. కొద్దిగా టైం ఇయ్యండి. నేను మా హస్బెండ్‌ని మీ అందరికి పరిచయం చేస్తాను. అండ్ మా ఇన్‌లాస్‌ని కూడా పరిచయం చేస్తాను. కాకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా ఏదో అడుగుతున్నారు కదా మీరు. చాలా అడిగారు మీరు. ఇవి 2 అయితే మెయిన్ రీజన్స్. నేనిక్కడ ఉండడానికి అండ్ మా ఆయన్ని ఎందుకు చూపియను అని మీరు అడుగుతుంటారు కదా! దానికైతే మీకిప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింటుంది. అండ్ ఇంకా ఏమి, ఇంకా ఏం అడుగుతుంటారు నన్ని? నాకెలుస్ ఎలా తెలుస్తది అంటే ఏదైనా చెప్పు కదా! నీకు తెలీదా? ఆ! ఓకే. సో, హ్మ్. గుర్తు చేసుకుంటాను నేనే. మీరింకా ఏం అడుగుతున్నారు అని. మా ఆయన ఫోనొస్తుంది. హ్మ్. నేను మా ఆయన్ని రీ, రీ అని అంటాను. కన్నడలో రీ అనంటే తెలుగులో ఏవండి అని అర్థము. యాక్చువల్లీ నాకు ఆహ్, ఇంతకుముందు పెళ్లయినప్పుడు నేను మా ఆయన్ని పేరు పెట్టి పిలిచేదాన్ని. మా ఆయన పేరు ప్రణయ్.
నేను ప్రణి అనే పేరు పెట్టి పిలిచేదాన్ని. కాకపోతే అప్పుడు మా అమ్మ వాళ్ళందరూ తిట్టారనమాట. హస్బెండ్‌ని అలా పేరు పెట్టి పిలియకూడదు. మీకు తెలుస్తుందా లేదా అని వాళ్ళు తిట్టారు. తిట్టారు కాబట్టి ఇంక నేను ఏవండి అని నేను పిలవలేదు. ఎందుకంటే నాకు ఆ మాట పిలియాలంటే నాకు కొంచెం సిగ్గెక్కువ అనిపిస్తుంది. ఆ మాట పిలియాలి అనంటే. అందుకని నేనింకా రీ అనయితే పిలిచేస్తున్నాను. రి అంటే ఏవండి అని అర్థం. సో దట్ మీరు అది కూడా అర్థం చేసుకోండి. హరి, రి, రే, రు కాదు. ఇట్స్ రి. అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు కొందరు ఏమని పిలుస్తారంటే బుజ్జి, కన్న, బంగారు, నాన్నలు, బాబు ఇలా అంతా పిలుచుకుంటారు కదా! అదే నిక్ నేమ్స్‌లో నా రీ కూడా యాడ్ చేసేసుకొనేయండి మీరు. సో దట్ నేను మా ఆయన్ని రీ అనయితే పిలుస్తాను. అంతే. అంతే. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతే. నేను చెప్పాల్సినవన్నీ అయితే నేను చెప్పేసాను. అండ్ మీరు వీడియో అయితే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైతుంది. లేకపోతే మరీ మీరు అవే క్వెషన్స్ అడుగుతుంటారు. ఇంకా నేను దానికి నేను చెప్పలేను కూడా. ఆ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ కూడా చెప్పలేను. సో దట్ వీడియో ఫుల్‌గా చూడండి. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ హోప్ మా విశ్రుత్ ఇంకా బాగా జల్దీ మాట్లాడేస్తాడని. అదైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. దాన్ని నేను ఒక్క మాటతో అయితే అస్సలు చెప్పలేను. వాడు నాకు ఒక్కొక్క మాట ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతున్నప్పుడంతా నాకు కంట్లో నీళ్ళొచ్చేస్తాయి నాకు వాడు మాట్లాడితే. అబ్బా! అది అది. సో దట్ హోప్ ఫర్ ద గుడ్. క్యాండీ? నో? నో? హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.